చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక సేవకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, చిత్తూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు డాక్టర్ కాజూరు బాలాజీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం పలు ఆలయాలు వారి అభిమానులు పూజలు నిర్వహించారు. అనంతరం కాజూరు బాలాజీ స్వగృహంలో అభిమానుల నడుమ ఆయన భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఉదయం స్వగృహం వద్ద అభిమానులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చుడా చైర్మన్ కచారి హేమలత, టీడీపీ సీనియర్ నాయకులు వసంతకుమార్ ఆయనకు శాల్వా కప్పి జ్ఞాపికను అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలువురు అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్, మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి, పలువురు మాజీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం నగరంలోని ప్రధాన కూడళ్లలో వృద్ధాశ్రమంలో ఆయన అభిమానులు ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రతినిత్యం ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం కలిగిన వ్యక్తి కాజూరు బాలాజీ అని, ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. అనంతరం పలువురు మాట్లాడుతూ, కష్టకాలంలో పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ బెదిరింపులకు భయపడకుండా నిలబడ్డ వ్యక్తి అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అన్నదానం, ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారు. 1988 నుంచి టీడీపీ పార్టీ కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తూ మానవత్వానికి మారుపేరుగా నిలిచారన్నారు. రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందులు, మట్టి వినాయకుల పంపిణీ ద్వారా అన్ని ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామన్నారు. సాయంత్రం గాంధీ విగ్రహం వద్ద కాజూరు బాలాజీ టీం ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా అభిమానులతో కలిసి వచ్చి భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అభిమానులు బాణసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తన సొంత నిధులతో 200 మంది పేద విద్యార్థులకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. జన్మదినోత్సవం జరుపుకుంటున్న మనందరి ప్రియతమ నాయకుడు కాజూరు బాలాజీ గారి జన్మదినోత్సవం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి చిత్తూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి వారి పుట్టినరోజు సందర్భంగా అనేక వస్తువులని ఈరోజు సైకిల్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. కాబట్టి వారికి భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, కాణిపాక వరసిద్ధ స్వామి,
ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు కాజూర్ బాలాజీ గారు. నా పుట్టినరోజు సందర్భంగా చాలా మంది నా అభిమానులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నా తోటి నాయకులు కానీ ప్రతి ఒక్కరూ హాజరయ్యి నా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకి 200 సైకిళ్ళు పంచడం జరిగింది ఉచితంగా. ఏమరా అంటే ఈ స్కూల్స్ ఓపెనింగ్ కారణంగా చాలా మంది నడుచుకొని పోతున్నారు. ఆటోలకి డబ్బులు లేకుండా చాలా మంది బాధలు పడతా ఉంటే అది చూడలేక ఈరోజు 200 సైకిల్ విద్యార్థులకి, సైకిల్ పేద విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బుక్స్ కానివ్వండి, ఇప్పుడు ఓపెనింగ్ అయితే స్కూల్స్ ఓపెన్ అయితే అంతా బుక్స్ కానీ పెన్స్ కానీ అన్ని తీసుకురా పెట్టడం, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కార్యక్రమాల్లో కూడా పేద విద్యార్థులకు కానీ, పేదలకు కానీ నా తోటి సహాయము ఎప్పుడు ఉంటుందని కూడా అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నానండి. చిత్తూరు ప్రజల ఆశాజ్యోతి, చిత్తూరు ప్రజల గుండెల్లో ఉండే అభిమాన నాయకుడు కాజూరు బాలాజీ అన్న గారి 55వ జన్మదిన సందర్భంగా ఈరోజు పేద విద్యార్థులకు 200 సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే ఆయన కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో మన చిత్తూరు ప్రజలకు ప్రాణం చేసిన గొప్ప వ్యక్తి.
ఆయన నిండు నూరేళ్లు అలాగే ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.